అని మీరు తీర్చాల్సిన అవసరం ఉందా లేదా అని అడిగితే మాట్లాడడానికి ఏం లేదు ఇంకా డాక్టర్కి అక్కడ. ఇలాంటి మాట అనిపించుకోవడం దురదృష్టకరం. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో డాక్టరు నువ్వు ఆ డాక్టరు నేనని అనేకూడదు. కొన్ని చోట్ల ఇవి చాలా ముఖ్యమైనవి. ఓ టీచర్ ఎప్పుడైనా పిల్లోని బలమైన నిలబెట్టినా ఇదే అర్థం వస్తుంది. ఒక తండ్రి ఎప్పుడైనా చా నోర్మయ్యి ఏం తెలుసురా నీకు అని అన్నా ఇదే అర్థం వస్తుంది. కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా అడిగేవాడికి సమాధానం చెప్పడమే సరైనది తప్ప తెగబడి అరిచి కేకలేసి నోరు మూయించడం సరైనది కాదు. ఇప్పుడు నువ్వా నేను అనగానే నోరు మూయించే పరిస్థితి వచ్చింది. పేషెంట్ నోరు మూయిస్తే నష్టం డాక్టర్కే, పేషెంట్కి కాదు. డాక్టర్కి అర్థం కాదు జబ్బు. అర్థం కాకపోయినా తప్పుడు వైద్యం చేస్తాడు. తప్పుడు వైద్యం చేసినాక ఈ రోగికి జబ్బు తగ్గదు. తగ్గకపోయినాక మరోసారి ఈ రోగి డాక్టర్ దగ్గరికి వచ్చే సమస్య లేదు. కమ్యూనికేషన్లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? సినిమాలో పాట కూడా ఉంది కదండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని. కళ్ళల్లో కళ్ళు పెట్టక కాళ్ళు పెడతారా? కళ్ళే పెట్టాలి ఖచ్చితంగా. కాళ్ళు పెడుతున్నంత తీవ్రంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అసలు చూడరు రోగి వైపు. చూడడం వల్ల అడ్వాంటేజ్ డాక్టర్కి ఏంటంటే అసలు రోగిని చూడడంతో నఖశిఖ పర్యంతం అంటమే తల నుంచి కాళ్ళ దాకా పరిశీలించడంతోనే కొన్ని జబ్బులు అర్థమవుతాయి. రోగి చెప్పని కూడా అర్థమవుతాయి. గొంతులో వాపు ఉందనుకోండి రోగికి, అతను వేరే సమస్యకు వచ్చి చెప్తా ఉంటాడు. కానీ ఆ సమస్యకు కూడా కారణం ఈ వాపు అయి ఉండొచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. అతను అది రిలేట్ చేసుకునే శక్తి ఈ రోగికి ఉండదు. అతను చెప్పే అంశాలుగా రిలేట్ చేసుకోగలిగితే బాగా చెమటలు పడతాయండి, చలిచలిగా ఉంటుంది, చర్మం ఈ మధ్య మందం ఎక్కినట్టుంది, ఈ విధంగా మాట్లాడారనుకోండి, ఇటువైపే మనం చూస్తూ ఉంటాం. ఆ గొంతు వైపు చూసామంటే థైరాయిడ్ పెరిగింది, ఈ లక్షణాలు థైరాయిడ్ పనిచేయటంలో తేడా వచ్చినందువల్ల వచ్చాయని అర్థమవుతుంది. అందుకని చూడడం, ఐ కాంటాక్ట్ అంటే మొత్తం బాడీ అంతా చూడమని అర్థం. వినేటప్పుడు కూడా చూస్తూ వినాల్సిందే, ఎక్కడో దిక్కులు చూస్తూ వినకూడదు. వింటే రోగికి కలిగే ఇంప్రెషన్ ఏంటంటే డాక్టర్ శ్రద్ధగా వినడం లేదు. అసలు ఎక్కడైనా సరే డాక్టర్ అద్భుతంగా మాట్లాడితే బాగా కమ్యూనికేట్ చేశారని అనరు, బాగా వింటే బాగా కమ్యూనికేట్ చేశారంటారు. ది బెస్ట్ కన్వర్జేషన్ ఏది అంటే బెస్ట్గా వినడమే. అందుకని ఎక్కడైనా మీరు సంభాషణలు కూడా గమనించండి. మీరు ఎక్కువ మాట్లాడరు, ఇతరులందరూ మాట్లాడుతూ ఉంటారు, మీరు శ్రద్ధగా వింటూ ఉంటారు. మీకు కితాబ్ ఇచ్చి వెళ్ళిపోతారు అతను. బెస్ట్ కన్వర్జేషన్ ఇష్టండి ఈయన, ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా, నీకెట్లా వచ్చింది ఆ బిరుదు అంటే బాగా విన్నావు కాబట్టి వచ్చింది. అసలు డాక్టర్ అనేటోడు బాగా వినేవాడికి ఉండాలా. ఆ వినేటప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం అనేది మినిమం రిక్వైర్మెంటు. ఎటో చూస్తూ వినకూడదు. ఐ కాంటాక్ట్ ఈజ్ ద బెస్ట్ కాంటాక్ట్. ఈ కాంటాక్ట్ని డాక్టర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. చాలా బాగా చెప్పారు సార్. మరి ఓపీలో ఉన్నటువంటి రోగితో ఎలా కమ్యూనికేట్ కావాలి సార్? ఓపీ అండ్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. రోగి వచ్చేసారు, పెద్ద హాస్పిటల్లో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఇంతలా భాష వాడతారు. గ్రామీణ వైద్యుడికి అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఏంది, అదే ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్, అదే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంటు. వచ్చేసి నాకు అసలు కాన్సెప్ట్, ఈ మధ్య కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ భావన ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్ కాన్సెప్ట్ అని వచ్చింది. రోగి వచ్చి వరండాలో కూర్చోగానే మామూలుగా అయితే అతన్ని చొరవ తీసుకుని డాక్టర్ ఎటు చూస్తాడు, కాగితాలు ఎక్కడ రాస్తారో అని చెప్పి అడగాల. ఇది మామూలుగా ఉండే పద్ధతి. ఫ్రంట్ ఆఫీస్ కాన్సెప్ట్ వచ్చినాక ఈ రిసెప్షన్ కౌంటర్లో మొట్టమొదటి రోగి రాగానే మొదట పలకరించేవారు రిసెప్షనిస్ట్ అని అర్థం. ఆ కౌంటర్లో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ఎల్లప్పుడూ చిరునవ్వుతూ ఉంటారు, ముఖం ముడుచుకొని ఉండకూడదు. ఆ వ్యక్తి ఎవరండి మీరు, ఏ ఊరి నుంచి వచ్చారు, ఏంటి బాగాలేదా, చూపించుకోవాలన్న డాక్టర్తో అని మాట్లాడితే ఎంత అద్భుతాలు జరిగితే చెప్పనవి కాదు. మీరు కొంచెం ఆలోచించి చూడండి. కొంతమంది స్వాములారులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి తమ బాధలు చెప్పుకోవడానికి భక్తులు వస్తారు. ఈ భక్తులతో కొంతమంది కలిసిపోతారు. కలిసిపోయి ఏ ఊరండి మీది, ఏం బాధ, పిల్లోడికి బాగాలేదా, వ్యాపారం నష్టం వచ్చిందని అడుగుతారు. పేరు ఊరు అన్నీ కనుక్కుంటారు. ఇవన్నీ ఒక చీటి మీద రాసి స్వాములారి దగ్గర అందజేస్తారు. ఒక 500-600 మంది భక్తులందరూ కూర్చున్నప్పుడు స్వాములారు గారు, రామయ్య గారు జలదుర్గం నుంచి వచ్చారు, ఇటు రండి అని అంటాడు. ఈ రామయ్య అనేటోడికి చెస్ట్ 10 అంగుళాలు ఉబ్బుతుంది. మామూలుగా అయితే 2 అంగుళాలు ఉబ్బేది, ఇప్పుడు 10 అంగుళాలు ఉబ్బుతుంది. నా పేరు కనుక్కున్నాడు స్వామి,
అనుకుంటాడు. నువ్వు ఫలానా బాధతో వచ్చినావు అని కూడా చెప్తారు అందరి ముందు. ఎట్లా ఇది సాధ్యమైందో మీరు ఆలోచించండి. ఇందులో మహత్తులే ఉంది. నా బంధువుల మహత్తు పేరు ఊరు చెప్పాలంటే తెలిసి ఉండాలి ముందు, అంతే. చెప్పింది ఎవడు? ముందే కమ్యూనికేట్ చేసినాడు ఒక అతను. అతను ఫ్రంట్ ఆఫీస్ కమ్యూనికేటర్ లాంటి వాడు అన్నమాట. అతను ముందు వివరాలు సేకరించినాడు. సరిగ్గా ఈ పని హాస్పిటల్స్లో ఫ్రంట్ ఆఫీసులో ఉండే రిసెప్షన్ గ్రూపు పేషెంట్లతో వచ్చినట్టు మాట్లాడడం అనేది కానీ చేసేటట్లయితే అక్కడి నుంచే సయోధ్య అనేది, హాస్పిటల్తో సయోధ్య అనేది మొదలవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఆఫీస్ కాన్సెప్ట్ ఇంకా దూరం పోయి ఆర్టీసీ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో మాట్లాడటం మొదలు పెడుతున్నారు ఈ మధ్య. అక్కడి నుంచి పేషెంట్లు మూటలు మోసుకుని ఎత్తుకుని వెళ్ళిపోవడం. ఏదన్నా రోగం వచ్చినటువంటి వాడు ఒక హాస్పిటల్కి వెళ్తే వెళ్ళగానే ఒక పసిబిడ్డల హాస్పిటల్ అనుకోండి, పసిబిడ్డను ఎత్తుకుని ఒకడు వెళ్ళిపోతారు లోపలికి. ఇది ఎక్కడికి ఎత్తుకుపోయినారా నా బిడ్డని చెప్పి తనకలాడి చస్తుంటారు వీళ్ళు. అంటే ఫ్రంట్ ఆఫీస్ యొక్క ఓవర్ ఎంతూజియాజం ఇది. ఎత్తుకుపోయి లోపల మిషన్లో పెట్టేస్తారు. నువ్వు పోయి తర్వాత ఎత్తుక్కోవాలి నీ బిడ్డ ఎక్కడుందో. అది ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనమాట, అక్కడ పెడతారు. ఫ్రంట్ ఆఫీస్ ఓవర్ ఎంతూజియాజం, అతి ఉబలాటం చూపాల్సిన అవసరం లేదు. అలాగని నిర్వేదంగా కూర్చోవలసిన అవసరం లేదు. వచ్చిన రోగిని ఆప్యాయంగా పలకరించి ఎందుకు వచ్చేవిందని అడగడం అనేది ఫ్రంట్ ఆఫీస్ పని. ఇక్కడ చిన్న చిన్న ఆసుపత్రుల్లో కానీ ఆర్ఎంపీల దగ్గర కానీ ఫ్రంట్ ఆఫీస్ పని ఆర్ఎంపీ చేసుకోవాలి. కొన్ని చోట్ల విధులిచ్చడం జరుగుతుంది. కసురుకోవడం, విధులిచ్చడం. వస్తారుండో డాక్టరు. ఒక హాస్పిటల్లో అయితే రోగి వచ్చాడు, కూర్చున్నాడు బల్ల మీద. అక్కడ ఉండే స్టాఫు ఎందుకు వచ్చినాడు అని అడిగాడు. సార్ కోసం వచ్చినానయా అన్నాడు. సార్ లేట్. ఇక ఆ తర్వాత ఎంతమంది రోగులు వచ్చినా గేట్ దగ్గర ఉండి చెయ్యి తిప్పుతాడు. లేట్ సార్, లేట్ లేట్ లేట్, పోయి ఆర్టీసీ బస్ స్టాండ్లో పడుకుపో, స్టేషన్లో పడుకుపో, తరివేస్తాడు. ఈ డాక్టర్కి ఇట్లాడు ఒక్కడుంటే చాలు, ఆడ ప్రాక్టీస్ తుమ్మ మసైపోవడానికి, నాశనం అయిపోవడానికి. ఇట్లాంటి స్టాఫ్ను అసలు ఉంచుకోకూడదు ఎవరు కూడా. ఆప్యాయంగా పలకరించడం అనేది చేయగలిగే వాళ్ళు ఫ్రంట్ ఆఫీస్లో ఉండాలి. చిరునవ్వుతో పలకరించగలిగే వాళ్ళు ఉండాలి. మంచి మానవ సంబంధాలు చూపగలిగే వాళ్ళు ఉండాలి. అందుకని ఫ్రంట్ ఆఫీస్ కాన్సెప్ట్ ఈరోజు అన్ని సంస్థల్లో, ఆసుపత్రుల్లోనే కాదండి, అన్ని సంస్థల్లో ఒక మనిషి అక్కడికి రాగానే అతన్ని ఆప్యాయంగా పలకరించి అతని సమస్య కనుక్కొని అతని సమస్యని పరిష్కరించడానికి తగిన వాతావరణం సృష్టించగలిగే టీం అన్నమే ఈ టీం చాలా ముఖ్యమైనది. ఈ పని గ్రామీణ వైద్యుల విషయంలో వాళ్ళే స్వయంగా చేసుకోవాల్సి వస్తుంది. చాలా వరకు అనుభవం వాళ్ళకు ఉన్నది. వాళ్ళు నేర్చుకున్న డాక్టర్ దగ్గర ఈ అంశాలను నేర్చుకున్నారు కాబట్టి అందువల్లనే పక్కనే పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళని, మామూలు గ్రామీణ వైద్యుల్ని ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు కూర్చోబెడితే గ్రామీణ వైద్యులకు 60-70 మంది పేషెంట్లు వస్తారు. ఈ పెద్ద డాక్టర్కి 20 మంది కూడా రారు. ఇవన్నీ మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లోపం వల్ల జరుగుతున్న సమస్యలు ఇవన్నీ. రోగి ఓపి లోపలికి వచ్చాక ఎలా ఉండాలి సార్? ఇప్పుడు ఓపి బయట ఎలా ఉండాలో చూసాం. రోగి కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు ఉండాలి. ఒక విషయం చాలామంది డాక్టర్కి అర్థం కాదు, నేనే చెప్తున్నాను. ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్లని లేదా గ్రామీణ వైద్యుల్ని ఎంటబెట్టుకొని రోగులు పెద్ద డాక్టర్ల దగ్గరికి వస్తుంటారు. చాలామందికి తెలియదు ఎందుకు వస్తారు. వీళ్ళు కమిషన్లకు వస్తారని అనుకుంటారు. ఉండొచ్చేమో, అది కూడా నేను చెప్పలేను. కానీ వీళ్ళు ప్రధానంగా వచ్చేది ఇది కాదు కారణం. గ్రామంలో ఉండే రోగికి అసలు టౌన్ అంటేనే భయం. టౌన్లో డాక్టర్లు అంటే ఇంకా భయం. ఆ డాక్టర్లు మోసం చేస్తారని చెప్పి ఇంకో భయం. కాబట్టి తనకు తెలిసిన ఒక నెంట పెట్టుకుని వస్తాడు. తన ఊళ్ళో ప్రాక్టీస్ చేసుకున్న డాక్టర్ రోజు కనపడుతూ ఉంటాడు. అతనికి దగ్గు వచ్చినా, తుమ్ములు వచ్చినా, జలుబు వచ్చినా ఈయన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కాబట్టి అతన్ని తోడు తీసుకొని వస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ అక్కడ ఉంటుంది. పిలుచుకొచ్చుకునేది అందుకు రోగికి భయం ఉంటుంది. భయం ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తాడు రోగి డాక్టర్ ఎదురుగా కూర్చున్న తర్వాత. కొంచెం టైం తీసుకుని అతను కూల్ అయ్యేటట్టుగా, అతను కన్ఫ్యూజన్ తగ్గిపోయేటట్టుగా డాక్టర్ ధైర్యం చెప్పడం అవసరం. అలా చెప్పి పర్వాలేదు, ఆ చిరునవ్వుతోనే వచ్చేస్తా ధైర్యం, పర్వాలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తే ఇంక వరుసగా తన లోపల ఉండే బాధలన్నింటినీ చెప్పుకోవడం మొదలెడతారు. వెంట ఆర్ఎంపీనో మరొకరిను గ్రామీణ వైద్యుని ఎంట తీసుకొచ్చుకున్నప్పుడు ఈ పని సగానికి పైన అతను చేసి పెడతాడు. సారి పలానా బాధ ఇతనికి అని చెప్పని చెప్తాడు. ఆ ఇంట్రడక్షన్ కోసమే వాళ్ళని పట్టుకొని వస్తాడు.
కొంతమంది లక్షణాలను చూసి రాసుకొని వస్తారని మనం ఇదివరకు చూసాం. ఇక్కడ కూడా తను చెప్పలేకపోయినటువంటి రాసుకొని రావడానికి కారణం భయమే. చెప్పలేనేమో, డాక్టర్ని చూడగానే కన్ఫ్యూజన్ వచ్చి మర్చిపోతానేమో. మరికొంతమంది అంత చెప్పి డాక్టర్ మందులు రాసిన తర్వాత మరలా చెప్పడం మొదలెడతారు. ఇవన్నీ కన్ఫ్యూజన్తో మర్చిపోవడం అనేది. కాబట్టి ఓపీలోకి వచ్చిన తర్వాత రోగి స్థిమితపడేదాకా డాక్టర్ ఆగాలి. అతను స్థిమితపడి అతను ఏం చెప్పదలుచుకున్నాడో పూర్తిగా చెప్పేదాకా ఎంకరేజ్ చేసి చెప్పనియాలా. అలా చెప్పిన తర్వాతనే అతనికి తర్వాత జరగాల్సిన ప్రక్రియలు మందులు రాయటమా, పరీక్షలు రాయటమా జరగాలి. డాక్టర్లు మందులు రాయబోయే ముందు పేషెంట్లు పాత రికార్డులు తీస్తారు. ఎందుకని సార్? ఇది ఒక అద్భుతమైన అనుభవం. అంటే రోగి ఈ డాక్టర్కి తన జబ్బుని నయం చేయగలిగే అర్హత ఉందో లేదో ఎట తెలుసుకోవాలో చెప్పండి మీరు. అందువల్ల పరీక్ష చేస్తాడు, తన బాధలన్నీ చెప్తాడు. డాక్టర్ ఒక నిర్ణయం తీసుకొని మందులు రాయబోయే ముందో, పరీక్షలు రాయబోయే ముందో అప్పుడు బయటికి తీసి అప్పటికి కొంత అర్థమవుతుంది. తన జబ్బు ఇతనికి అర్థమైందో లేదో అతనికి అర్థమవుతుంది. ఈ డాక్టర్ని నేను నమ్మొచ్చు అనిపించినప్పుడు రికార్డులు బయటికి తీస్తాడు. డాక్టర్ని నమ్మడానికి వీలు లేదు అనిపించింది అనుకో, బయట క్యాన్సర్ జబ్బు ఉందని ఒక డాక్టర్ రిపోర్ట్ ఇచ్చినాడు. ఈ డాక్టరు ఏం కాకపోతే నీకు ఏం లేదులే అని అన్నాడు అనుకో, రికార్డులు బయటికి తీయరాళ్ళు. మెదలకుండా బయటికి పోయి ఈయన రాసి చించి అవతలేసి వెళ్ళిపోతారు అంతే. ఇలాంటివి కూడా జరుగుతాయి. రికార్డులు బయటికి తీసినారంటే అర్థం ఏంటంటే ఈ డాక్టరు రోగి యొక్క ఎక్స్పెక్టేషన్ లెవెల్కి ప్రవర్తించినాడని అర్థం. చూడు ఎంత తెలివిగలలో జనం అసలు. మామూలుగా ఇంత తెలివి ఉంటుందా అనిపిస్తుంది. డాక్టర్ని పరీక్ష చేయటం అన్నమాట ఇది. కాబట్టి డాక్టర్ దాన్ని అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే తన వర్తుని తను ప్రూవ్ చేసుకోవాల్సింది కదా. అలాగే మనం డాక్టర్ల ప్రవర్తన కూడా మనం గమనిస్తాం. పెథాలజీ పరీక్షకి పంపించేటప్పుడు మీ కేసు యొక్క ఫైండింగ్స్ అన్నీ పంపండి అని అడుగుతారు పెథాలజిస్టు. డాక్టర్లు ఎట్లా మాట్లాడతారంటే అన్నీ నేను పంపిస్తే నువ్వు చెప్పేది ఏంది అని అంటారు. కానీ అన్నీ పంపిస్తేనే సరైన డయాగ్నోసిస్ ఇవ్వగలడు ఆయన, లేకపోతే ఇవ్వలేడు. సరిగ్గా అలాగే డాక్టర్ ఎట్లయితే పెథాలజిస్ట్ని పరీక్ష చేస్తాడో డాక్టర్ని కూడా రోగులు ఎట్లా పరీక్ష చేస్తాడో అర్థం చేసుకోవాలి. హిస్టరీ టేకింగ్ అన్నారు కదా, ఈ హిస్టరీ టేకింగ్లో లోపాలు వస్తే ఏమవుతుంది సార్? అసలు హిస్టరీ టేకింగ్ అంటే ఏదో చూద్దాం. రోగి డాక్టర్ దగ్గరికి వచ్చి కూర్చున్నాక తన జబ్బు గురించి వివరాలు చెప్తాడు. ఆ వివరాలు వినడాన్నే హిస్టరీ టేకింగ్ అంటారు. రోగి తన బాధల్ని చెప్పడం అన్నమాట. ఒక లక్షణం చెప్తాడనుకోండి, జ్వరమనో, కడుపు నొప్పనో, తలనొప్పనో ఇలా చెప్పాడనుకోండి. ఊరికి ఆ ఒక్క మాట వింటే డాక్టర్కి జబ్బు అర్థం కాదు. ఆ జ్వరం ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఎంత తీవ్రతలో ఉంది, రోజు ఒకే టైంకి వస్తుందా, దీంతోపాటు తలనొప్పి, కడుపు నొప్పి లాంటివి ఉన్నాయా, జ్వరంతో పాటు తెలివిదిప్పు ఉన్నాడా, జ్వరంతో పాటు వాంతులు అవుతున్నాయా, ఇలాంటి ప్రశ్నలన్నీ అనుబంధ ప్రశ్నలన్నీ అడగాలి. ఇలా అడిగితే వచ్చే జవాబులన్నిటినీ కలిపి హిస్టరీ టేకింగ్ అంటాం. మామూలుగా వైద్యులు చేసే పద్ధతి ఏంటంటే రోగి యొక్క ప్రధానమైన లక్షణం ఏందో మొదట వింటారు. రోగి చెప్పే లక్షణాల్లో ప్రధానమైనది, దాంతోపాటు ఇతర లక్షణాలు, ప్రతి ఒక్క లక్షణాన్ని విశ్లేషించి వింటారు. విన్న తర్వాత మాత్రమే పరీక్ష చేస్తారు. పరీక్ష చేసినాక పరీక్షలకు పంపుతారు, ల్యాబొరేటరీ పరీక్షలకి. ఆ తరువాతనే నిర్ణయానికి వచ్చి జబ్బు ఫలానా నిర్ణయం చేసుకొని మందులు రాయడం జరుగుతుంది. ఇది బ్రిటిష్ టీచింగ్ అంటారు దీన్ని. బ్రిటిష్ పద్ధతుల్లో ఈ పద్ధతిలో వైద్యులంతా నేర్చుకుంటారు. ఇప్పుడు అమెరికన్ టీచింగ్ అనేది వచ్చిన తర్వాత అసలు రోగిని చూసేది లేదు, మాట్లాడేది లేదు, పరీక్ష చేసేది లేదు. ముందు ఒక కట్ట పరీక్షలు రాసి పంపిస్తారు ల్యాబొరేటరీకి. ఆ పరీక్షలన్నీ చేయించుకొని ఒక బంచ్ కాగితాలు పట్టుకొని రావాలి. వచ్చినాక డీటెయిల్గా పరీక్ష చేసి చూస్తారు. దీనివలన వచ్చిన ఇబ్బంది ఏంటంటే అసలు వైద్యం చెప్పేటప్పుడు కూడా, నేర్పేటప్పుడు కూడా ప్రొఫెసర్లు అవలంబించే పద్ధతి చెప్తాను. హిస్టరీ టేకింగ్ అనే దాంతో రోగి యొక్క వివరాలు తీసుకోవడం దాంతోనే సగం రోగం అర్థమైపోతుందని చెప్తారు. నిజం కూడా అంతే. అప్పుడు ఏమేమి పరీక్షలు మనం చేయాలా, ఏమేమి పరీక్షలు చేయించాలా అనే ఒక డైరెక్షన్ మనకు వస్తుంది. ముందు రోగిని కలిసి మనం పలకరించి మాట్లాడి వివరాలు తీసుకోవడం ద్వారా ఆ ప్రయోజనం ఉంటుంది. అలా లేకుండా డైరెక్ట్గా పరీక్షకి వెళ్ళినా లేదా పరీక్షలు ల్యాబొరేటరీలో చేయించుకొని వచ్చినా జబ్బు మిస్ అయిపోతుంది.